హాయ్ అందరికీ. నాకు చాలా ఇష్టమైన కూరల్లో ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఒకటండి. ఈ మిక్స్డ్ వెజిటబుల్స్లో ఎన్నో రకాలు ఏమి వేయను. ఇందులో దోసకాయ, టమాటో అండ్ పొటాటో ఈ మూడు కలిపితే ఒక అద్భుతమైన కూర తయారవుతుంది. ఇది చపాతీలోకి, బిర్యానీలోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, వెజిటబుల్ పులావ్లోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి బాగుంటుంది, కిచిడీలోకి బాగుంటుంది. అన్నిట్లోకి ఎందులో వేసుకున్నా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన కూర అనమాట ఇది. దోసకాయ కూర అంటే ఇలాగే వండుకుంటాం. దోసకాయ మామూలు పందిరి దోసకాయలు ఉంటాయి కదా, కీరాలు కాకుండా ఎల్లో కలర్ దోసకాయలు. ఆ దోసకాయ ఉంటే మాత్రం నేను ఈ కూర ప్రత్యేకంగా చేసుకుని తినడం జరుగుద్ది. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనమాట. అంటే అన్ని రకాల ఎన్నో రకాలు వేయకుండా ఈ మూడే వేస్తాను. అందులో ఇప్పుడు ఫస్ట్ నూనె పెట్టి లవంగా, చెక్క అంతే తాలింపు. ఒక 4 లవంగాలు, చిన్న ముక్క చెక్క అన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను, అవి వేగుతున్నాయి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు నేను ముందు వేస్తాను అన్నమాట. అవి బాగా వేగితే కారం తగ్గి మనకి కారం అంతా నూనెలోకి వెళ్తుంది అనమాట. అది అన్నం తినేటప్పుడు కూడా పచ్చిమిరపకాయలు తినేయచ్చు హ్యాపీగా. తర్వాత ఉల్లిపాయలు వేసాను. చాలా సింపుల్ అండి కూర చేసుకోవడం కూడా, చాలా చక్కగా అయిపోద్ది. ఆ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, నెక్స్ట్ టమాటాలు వేద్దామండి. ఇందులో కొంచెం ట్రైపాడ్ నాకు కొంచెం ఇబ్బంది పెట్టింది, తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది చక్కగా. అది సెట్ చేసుకోవడంతో చాలా టైం పట్టేసింది నాకు వీడియో తీసేటప్పుడు. ఇప్పుడు టమాటాలు వేద్దాం. మామూలుగా కర్రీస్, వెజిటబుల్ కర్రీస్లో ఆవాలు, జీలకర్ర అలాంటివి వేస్తాం కదా, ఎండుమిర్చి. దీనికి లవంగా, చెక్క, 4 లవంగాలు, చిన్న ముక్క చెక్క తాలింపు వేసుకోవాలి. టమాటాలు వేగిపోయినాయి కదా, టమాటాలు వేగిపోయిన తర్వాత మనం పొటాటో వేసుకుందాం. ఇంక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ ఏమి వేయక్కర్లేదు. జస్ట్ అట్లా కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు వేసేద్దాం పొటాటో. బంగాళదుంప ముక్కలు అలాగే కోసుకోవాలి. దోసకాయ ఒకటి కోసి పెట్టుకోవాలి. అన్నీ రెడీగా పెట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది అన్నమాట కూర. జస్ట్ సింపుల్గా అయిపోద్ది 5 నిమిషాల్లో. అటుకు ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేగాలి చక్కగా, పచ్చినీరు అంతా బయటకు వచ్చి చక్కగా వేగాలంటే ముందుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేయకపోతే ఆ పచ్చినీరు బయటకు రాదు, మగ్గదు మొక్క. ఉప్పు వేస్తే కొంచెం మగ్గుతుంది అన్నమాట చక్కగా. ఇప్పుడు కారం వేసేద్దాం. ఉప్పు కారం వేసేసి అది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేద్దాం. పచ్చినీరు కొద్దిగా బయటకు వచ్చేస్తే దోసకాయ ముక్కలు వేసేద్దాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, ట్రై చేయండి అందరూ. ఒక్క దోసకాయ, ఒక్క బంగాళదుంప, ఒక్క టమాటాతో కూర అన్నమాట ఇది. కరివేపాకు వేసానండి. అదిగో దోసకాయ ముక్కలు వేసాను. దోసకాయ ముక్కలు వేసినప్పుడు గింజలు చాలామంది పారేస్తారు. గింజల పక్కన ఒక లిక్విడ్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక జ్యూసీ ఐటమ్ మీద ఉంటుంది. గింజ పక్కన ఒక బ్యాగ్ లాగా ఉండి, మీరు దగ్గర నుంచి గింజ గమనించండి. దోసకాయ వచ్చేసరి ఆ ఫ్లూయిడ్, అది ఒక బ్యాగ్ లాగా ఉండి అందులో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. అది చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి పులుపు ఉంటుంది అనమాట. దోసకాయలు తీసేస్తే ఆ ఫ్లూయిడ్ పారేసినట్టు, సహజంగా వచ్చిన ఆ కూరలో ఉన్న టేస్ట్ మనం పారేసినట్టు అవుతుంది అనమాట. అందుకని గింజలతో వేస్తాను నేను. ఎప్పుడు కూడా దోసకాయని గింజలతో సహా వాడతాను.
పెద్దగా ఉండవు కాబట్టి గింజలు మనకేమి తినడానికి ఏమి ఇబ్బంది ఉండదు, పర్వాలేదు, తినేయచ్చు. దోసకాయతో సహా వేసేసి కొద్దిగా 1 నిమిషం మూత పెడతాను నేను ఇప్పుడు. ఆ పచ్చినీరు అంతా బయటకు వచ్చే వరకు కొద్దిగా మూత పెట్టిన తర్వాత నీళ్ళు పోసాను అన్నమాట. ఒక గ్లాస్ నీళ్ళు పోసి అవి ఉడకడం కోసం ఇప్పుడు మూత పెట్టేద్దాం. అదిగో కొద్దిగా గరం మసాలా వేసాను పైన. మనం మటన్ కర్రీ, చికెన్ కర్రీల కోసం గరం మసాలా తయారు చేసి పెట్టుకుంటాం కదా, ఆ గరం మసాలా అన్నమాట ఇది. కొద్దిగా ఒక 1/2 స్పూన్ చేసి సరిపోతుంది. అది చూసారా దోసకాయ గింజలు ఎలా కనిపిస్తున్నాయో. ఆ దోసకాయ గింజ పక్కన ఉండే రసం కూరలోకి వెళ్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. అది మిస్ అవ్వకూడదు. పప్పులో వేసినా కానీ, కూరలాగా వండుకున్నా కానీ ఆ దోసకాయ తింటే అదే రుచి అన్నమాట. కనుక అది మిస్ అవ్వకండి ఎవరు. కూర తయారైపోయిందండి. చూసారా చక్కగా ఉడికిపోయింది, మగ్గిపోయింది. 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, 5 నిమిషాలు 6 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.